హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఏదైతే నిన్నటి ఎపిసోడ్లో జరిగిందో ఓన్లీ కామెడీ పరంగా నేను ఎపిసోడ్లో జరిగింది అనిపిస్తుంది. అండ్ వచ్చి గొల్ల అంటే కిచెన్ హౌస్, బిగ్ బాస్ హౌస్ అని మాత్రం నాకు అనిపించట్లే. కిచెన్ హౌస్ ఈ సీజన్లో ప్రతి గొడవ కూడా కిచెన్ దగ్గరే ఉంది. ఎందుకంటే టాస్కుల్లోనే కానీ మిగతా దగ్గర అలా అలా గొడవలు జరుగుతున్నాయి, కానీ మిగతా పరంగా చూసుకుంటే కిచెన్ హౌస్ అనిపిస్తుంది. కిచెన్ లోనే గొడవ అవుతుంది. అండ్ వచ్చి ఏదైతే ఎపిసోడ్స్ మాత్రం చాలా లేట్గా వేస్తున్నాడండి. ఈ సీజన్ మాత్రం ఎందుకో తెలియడం లేదు. ప్రతిది కూడా యాక్చువల్ గా నిన్నైతే ఏదైతే ఎపిసోడ్ ఇచ్చాడో అది మొన్న ఆల్రెడీ చూసిన ఎపిసోడ్. అంటే 24/7 అని చెప్తున్నాడు, కానీ ఆ 24/7 లైవ్ వేయడం కూడా లేట్ చేసేస్తున్నాడు మేనేజ్మెంట్ ఈసారి. ఎందుకంటే గేమ్స్ అని ఏదైతే నేను ప్రోమోలు ఇవాళ ఇచ్చాడో అది నిన్న అయిపోయింది. ఇవాళ ప్రోమో ఇస్తాడు, ఇవాళ అవుతుంది, ఇవాళ అయిందా. అండ్ ఎలాగ ప్రోమోలో నిన్నది ఇవాళ ప్రోమో అంటే ఇవాళ నైట్గా ఎపిసోడ్, నిన్న ఆల్రెడీ గేమ్స్ అయిపోయింది, బాల్ గేమ్. ఇది మాత్రం మేనేజ్మెంట్ కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే గంటలో చూడగానే రివ్యూ ఇచ్చారు. అది మేము చెప్పిన తర్వాత చూసిన వ్యూవర్స్ కూడా ఇదే ఎప్పుడైంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అంత విధంగా నిన్నైతే ఎపిసోడ్లో గేటీ లేదు, ఓన్లీ గొడవలు. ఆ గొడవల దగ్గర కూడా ఏంటంటే చిన్న పోర్షన్ ఏదైతే ఎగ్ ఏదో ఇదేసుకున్నారో చపాతీ తాట మాధురి గారు, దానికి వచ్చి దివ్య అడిగింది ఇలాగని. తను కూడా ఏంటంటే ఇలా వేసుకోవాలి కదా, నాకు అడగాలి కదా అని అంటే వెంటనే ఇలాగని చెప్పి మాధురి గారు చెప్పొచ్చు. అండ్ నీతో మాట్లాడును కదా, నువ్వు రేషన్ మ్యాన్ మార్చి అని చెప్పి కళ్యాణ్తో చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఓన్లీ మాధురి గారి గొడవ కోసమే చూస్తున్నారని దివ్యానికి ఆల్రెడీ చెప్పింది. ఎక్కడ పడితే ఊరిక స్క్రీన్ ప్రెజెన్స్, ఎందుకంటే కళ్యాణ్తోనే చెప్పింది. అక్కడ వచ్చినప్పుడు అలా చెప్పినప్పుడు మేడం గారు మీరు లేకపోతే లేకపోతే మాధురి గారు మీరు వచ్చి వేసుకున్నప్పుడు మీరు వేసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళు అందరూ వేసుకుంటే ఎవరికి సరిపోదు కదా. అండ్ ఏదైతే మీరు వేసుకుంటున్నారో లేకపోతే ఏదైనా నాకు కాకపోతే కళ్యాణ్కైనా చెప్పండి, పో నాతో నేను మీరు మాట్లాడడం ఇష్టం అని చెప్పి అక్కడ కట్ చేయాలి. ఒకళ్ళ కోర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నట్టు అక్కడ ఇవ్వట్లేదు. ఆవిడ కూడా ఉంటుంది, కానీ నేను కూడా దూరిపోయి ఇద్దరం కలిపి కొట్టించుకున్నాం. స్క్రీన్ మొత్తం ఒక 10 నిమిషాలు 50 నిమిషాలు ఎపిసోడ్లో మనమే దూరిపోతామని చెప్పి చేస్తున్నారు. వచ్చి ఆవిడ గురించి మనం మాట్లాడుతున్నాం. దివ్యనిక్త అన్నప్పుడు అన్నప్పుడు ఇద్దరు అదే చేస్తున్నారు కదా. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చేస్తున్నప్పుడు తగ్గించి అక్కడ ఆవిడ కట్ చేస్తామంటే టాపిక్ కామ్ కూరుకుని పోతుంది కదా, అక్కడ ఎందుకు చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏదంటే నేను దివ్యనిక్త అక్కడ నాకు బాగా నచ్చింది. మన తనూజ గారికి వచ్చి ఏదైతే నువ్వు నాకు మాట ఇచ్చా మన ముగ్గురం కలిపి వాడదామని బర్నీ గారు కూర్చుని పెట్టి రూమ్ లో మాట్లాడారో, నువ్వు అలాగ ఎలా చేస్తామంటే ప్రామిస్ కన్వర్జేషన్ అనకు తనూజ, అంటే నువ్వు నాకంటే స్ట్రాంగ్ అయిన పర్సన్కి ఏం అనలేవు అని చెప్పి నీకు 2 సార్లు మోసం చేశారని చెప్పి తనూజ అంటుంది. ఆ 2 సార్లు మోసం చేసిన ఆ పర్సన్ ఏదైతే బర్నీ గారు ఉన్నారో ఆ దివ్యనిక్తకి తనూజ కోసమే కదా. అసలు ఆ టాపిక్ ఎవరైనా తీస్తారా? నా కోసం అక్కడ చేస్తున్న వ్యక్తి కోసం నేను అంటే ఏంటంటే మన ఫ్రెండ్ మనకు వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తే తిరిగి ఆయన నిరికించినట్టు ఉంది ఇక్కడ తనూజ బిహేవియర్. అంటే ఆయనకి ఏదో ఒకటి అనాలి, కానీ నీకు అనకూడదు. ఆయన మోసం చేసింది కూడా ఆయన స్వార్థం కోసం మోసం చేసుకుంటే అప్పుడు ఆ టాపిక్ నువ్వు చెప్పాలి. నీ కోసం ఫస్ట్ 2 ఉన్నప్పుడు ఎవరు కావాలన్నప్పుడు తనూజ నాకు ఇంపార్టెంట్, ఫస్ట్ ప్లేస్ తనకి ఇస్తున్నానని చెప్పి సెకండ్ ప్లేస్ ఇస్తున్నా కూడా దివ్యనిక్త ఆయనతో ఫైట్ చేసుకోవాలి. దివ్యనిక్త ఆయనతో ఇది అవ్వాలి. నువ్వు చెప్పడం పెట్టి నువ్వు అసలు ఆయన టాపిక్ ఎత్తడానికి కూడా నీకు మినిమం రైట్ లేదు. అండ్ తనూజ ఎంత ఫ్రాడ్ ఎంత ఫేక్ కాకపోతే అసలు ఎలాగ చెప్తుంది. అండ్ అంత అయినా కూడా తప్పు మాట బర్నీ గారికి వచ్చి మన దివ్యనిక్త చెప్తుంది రూమ్ లో తను వెళ్ళిపోయాక, ఇలాగా నేను స్ట్రాంగ్ పర్సన్ ఏమన్నట్టు అది మీకు ఏమన్నట్టు మీరు 2 సార్లు మోసం చేశారంటే నవ్వుకొని నేను 2 సార్లు మోసం చేశాను అనుకున్నాను. అప్పుడు అనుకోని వెంటనే అన్న నేను 2 నిమిషాలు మోసం చేసిన 2 సార్లు తనకే కదా గెలిపించాను, ఎందుకు ఆ పిల్లలు అనుకుంటుందో ఏటో ఏది అయోమయంలో ఒక మాట ఇచ్చాను, ఒక కూతురు నాన్నని పిలుస్తున్నాను బాండ్ కోసం. ఆయనకు మెంటల్గా ఏంటంటే ఇంకా చెయ్యకపోతే అవ్వదు, చేస్తే ఇబ్బంది. తనకి ఎలాగా తనూజ విషయం అండర్స్టాండ్ చేసుకోవాలో తెలియట్లేదు. చివరికి ఆయనకు కూడా అక్కడ ఒక మైకంలో పడిపోయారు. అండ్ ఏదైతే నేను ఇంకో విషయం గొడవ మళ్ళీ కిచెన్ లోనే అదే గొడవ ఏటనుకున్నారు కిచెన్ లో గొడవ దానికి తప్పేలకి చిన్న అయీషా మాత్రం నేను వరస్ట్ అనిపించింది. ఒక రీతు ఏదైతే నేను పోల్ పక్కన పెట్టి నేను తర్వాత కళ్యాణ్కి ఉన్న దిమ్మని చెప్పాలి. కెప్టెన్కి అక్కడ ఎవరైతే కిచెన్ లో హెడ్ ఉన్నారో లేదా డిష్ వాషర్స్ మానిటర్ వాళ్ళకి చెప్పాలి. అక్కడ వచ్చి దానికి వచ్చి నువ్వు వాళ్ళకెందుకు చెప్పావు బెబ్బెబ్బే తుతూ తట్టతో ఓవర్ యాక్షన్ అయ్యేసి అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలాగ యాటిట్యూడ్ చూపిస్తే బిగ్ బాస్ లాస్ లో నడవదు. ఆల్రెడీ కొంతమంది ఆ యాటిట్యూడ్లు చూపించే ఆ ఇదిగా అంటే గొడవలాడి వెళ్ళిపోతాం కప్పులకి ఫస్ట్ లాస్ట్ వీక్ కి ఫైనల్ వీక్ అంటే అవ్వదు. నీట్ గా మాట్లాడాలి. నోరు ఉంది కదని పడిపోవడం కరెక్ట్ కాదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. తను మాట్లాడుతున్నప్పుడు నీ పాయింట్ అయిపోయింది, నా పాయింట్ అయిపోయింది నీ పాయింట్ అయిపోతే అవతల పర్సన్ మాట్లాడరా?
అసలు రీతు ఎంత పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుందండి. అసలు రీతుకు మాట్లాడినవ్వలేదు అయిషా. అంత ఇదేటో అర్థం కావట్లేదు. మరి అది కావాలనే చేసిందో దేనికి చేసిందో నాకు తెలియడం లేదు. కావాలనే చేసినట్లేండి అది. ఎందుకంటే సుమన దగ్గరికి వెళ్ళి ఇలాగ నవ్వుకొని చిన్న కన్ను గిట్టుకొని అంటే సుమన అమ్మ ఏటి గట్టినోరు అని చెప్పి దండం పెట్టాడు. గట్టినోరు కాదా అసలు వచ్చి మనం హాట్‌స్టార్ లో గట్ట వింటే చిన్న వాయిస్ వస్తుంది. హాట్‌స్టార్ లోనే ఏదో వీళ్ళు డాల్బీ సౌండ్లు పెట్టుకుని విన్నట్టు అనిపిస్తుంది ఆ వాయిస్. కావాలని మాత్రం కంటెంట్లు క్రియేట్ చేయడం కాదు. కంటెంట్ క్రియేట్ చేయండి పోనీ తప్పులేదు. గొడవలు క్రియేట్ చేస్తే ఏటి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక పర్సన్ వ్యంగ్యంగా ఎంత అంటే రీతోని నువ్వు అంత తక్కువగా మాట్లాడుతున్నావు అది కరెక్టేనా? ఇదే విషయం నీతో ఎవరైనా మాట్లాడితే మొన్న అదే తప్పు మాట మొన్న నువ్వు ఏడ్చుకున్నావు బాల్ కోసం. అలాగే ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతే కాదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. నీది నువ్వు తోముకో, నేను నా తోముకుంటాను. నా వర్క్ నేను తప్పించి ఇంకో వర్క్ చేయను. కెప్టెన్ చెప్పుకోను అన్నట్టు ఉండాలి అక్కడ. అండ్ ఎక్కడ మంచిగా భలేగా ఒక ఛాన్స్ దొరికింది. వీళ్ళందరూ డిస్కషన్ నా రూమ్ లేదో ఉందో ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటే మమ్మీ వెళ్ళి నెమ్మది స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కదా అని చెప్పి గిన్నెలు ఆ తప్పేలు తోమేసింది. గిన్నె కోసం గొడవ, అసలు గుడ్ల కోసం రింగుల కోసం గొడవ పెట్టిన వ్యక్తి వచ్చి కామెడీ కాకపోతే ఆ తప్పేళ్ళు తోమేసింది. అక్కడ మళ్ళీ అక్కడికి అయిపోయిందిలేండి. అక్కడ ఏటనుకున్నారు అయితే ఇప్పుడు దీనికోసం ఒక గొడవ అంటే అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం వెంటనే సంజన గారు సెట్ చేశారు. ఇప్పుడు అక్కడ కామెడీ పరంగా తీసుకెళ్ళారు. కానీ అయిషా మాత్రం చేసింది కరెక్ట్ కాదు. అక్కడ కూడా వినటం లేదు. అండ్ వచ్చి రీతు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా రీతు ప్రాబ్లం వినకుండా ఒక పర్సన్ అలా వ్యంగ్యంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఏదైతే నేను గేమ్స్ అయితే ఏవైతే పెట్టారో అది ఇవాళ ఎపిసోడ్లో ఇస్తాడు అనిపిస్తుంది నాకు. అది మాత్రం మేనేజ్మెంట్ మనకి ఎపిసోడ్ ఇచ్చా కొన్ని ఎపిసోడ్లు, మరి కొన్ని ఎపిసోడ్లు అయితే లాస్ట్ టైం నామినేషన్ కూడా ముందుగా అది లైవ్ అవుతుంది ముందులో తెచ్చి ఎపిసోడ్లో తోసి ఎడిటింగ్ పెట్టారు. అసలు ఆ ఎడిటింగ్ అది ఎవరు చేస్తుంటారో మేనేజ్మెంట్ చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.